నమస్తే. అన్ని రకాల కష్టాలకు, అన్ని రకాల దుఃఖాలకు కారణము అవిద్య. అవిద్య అంటే ఎలా వస్తుంది ఇది? అవిద్యకు ఒక సూత్రం ఉంది, ఎలా వచ్చిందో. సంస్కార దోషాత్ ఇంద్రియ దోషాచ్చ నిష్పత్తి అవిద్య. అంటే సంస్కార దోషాలతోని, తర్వాత ఇంద్రియాల దోషాలతోని అవిద్య వస్తుంది. అంటే సంస్కార దోషాలు అంటే పూర్వజన్మ లోపల మనము అవిద్యయుక్తమైన సంస్కారాలను కలిగి ఉండడం ద్వారా అవిద్య వస్తుంది. ఒకటి. రెండు, అంటే ఆ అవిద్యనే కాకుండా, అంటే సంస్కారాలతో వచ్చిన అవిద్యనే కాకుండా ఇప్పుడు కూడా మనము ఇంద్రియ దోషాల వల్ల, ఇంద్రియ దోషాలు అంటే ఇంద్రియాల యొక్క అసమర్థత వల్ల కూడా అవిద్య వస్తుంది. అవిద్య అంటే ఏంది? ఒకదాన్ని ఒకదానిగా భావించడం. విపర్యాయో అతద్రూప ప్రతిష్టం మిథ్యా జ్ఞానం. విపర్యాయము అంటే మిథ్యా జ్ఞానం. మిథ్యా జ్ఞానం అంటే అతద్రూప ప్రతిష్టం. అతద్రూప అంటే తద్రూపము అంటే దానిలాగానే భావించడము. అతద్రూప అంటే దానికంటే వేరుగా భావించడము. అంటే చీకట్లో తాడును చూసి పాము అనుకోవడం. ఒక లావాటి మోడుబారిన చెట్టును చూసి మనిషి అనుకోవడం. ఇలాంటి, అంటే ఒకదానికి ఒకటి అనుకోవడము అవిద్య. అవిద్య అంటే మిడిమిడి జ్ఞానం. మిడిమిడి జ్ఞానం వల్ల ఒకదానికొకటి అనుకుంటాం మనం. అంటే అజ్ఞానం కంటే కూడా అవిద్యనే చాలా ప్రమాదకరం. ఆ జ్ఞానంలో ఏమీ తెలియదు, కానీ అవిద్యలో ఒకదానికొకటి అనుకుంటాం. మంచిని చెడు అనుకుంటాము, చెడును మంచి అనుకుంటాం. ఉపయోగాన్ని నిరుపయోగం అనుకుంటాము, నిరుపయోగాన్ని ఉపయోగం అనుకుంటాము. అందుకే అవిద్య దుఃఖానికి కారణమవుతుంది. అవిద్య బంధానికి కారణమవుతుంది, మామూలు దుఃఖాలకు కూడా కారణమవుతుంది అవిద్యనే. అంటే అవిద్య అనే దానికోసము మనము, అంటే లోపాలు జరుగుతూ ఉంటాయి, అవిద్య వస్తూనే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అవిద్యను దూరం చేయడం కోసం ప్రయత్నం చేయాలి, కానీ అవిద్యను పొందడం కోసం ప్రయత్నం ఏం లేదు. అవిద్య అనేది మనకు వస్తూనే ఉంటుంది, సంస్కారాలతో వస్తుంది, తర్వాత ఇంద్రియాల అసమర్థత వల్ల వస్తుంది. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, అంతఃకరణం యొక్క అసమర్థత వల్ల కూడా అవిద్య వస్తుంది. అంటే అవిద్యను మనం దూరం చేసుకోవాలి. అంటే దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే అవిద్యను దూరం చేసుకోవాలి. అవిద్యను దూరం చేసుకుంటేనే దుఃఖాలు దూరం అవుతాయి. అంటే మామూలు దుఃఖాలు కాకుండా సంపూర్ణమైన దుఃఖ నివృత్తి కూడా కలుగుతుంది అవిద్యను దూరం చేసుకుంటే. అవిద్య ఉన్నంత కాలము మనకు దుఃఖానికి కారణమైన బంధం ఉంటుంది. ఎప్పుడైతే అవిద్య మన నుంచి దూరం అవుతుందో, అవిద్య నుంచి దూరం కావడం అంటే అవివేకం నుంచి దూరం కావడం, అంటే వివేకం రావడం. వివేకము రావడము మన సుఖానికి కారణమవుతుంది. అంటే అవివేకము మన దుఃఖానికి కారణము. అంటే ప్రతి దుఃఖానికి కారణము అవిద్యనే. న్యాయదర్శనం లోపల దుఃఖానికి కారణము జన్మ అంటాడు. దుఃఖానికి కారణము జన్మ. మరి జన్మ కారణము అవిద్య. అవిద్య వల్ల జన్మ వచ్చింది, జన్మ వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నాం.
అంటే జన్మరాహిత్యాన్ని పొందాలంటే అవిద్యను దూరం చేసుకోవాలి. జన్మరాహిత్యాన్ని పొందడం అంటే ముక్తిని పొందడం, విముక్తిని పొందడం. విముక్తిని పొందాలంటే అవిద్యను దూరం చేసుకోవాలి, అవిద్య దూరం కావాలి. అవిద్య దూరం అయితేనే ఆనందం కలుగుతుంది. అవిద్య శాస్త్రం లోపల అవిద్యను స్థూలంగా 4 రకాలుగా విభజించారు. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం, అశుచిని శుచి అనుకోవడము, దుఃఖాన్ని సుఖం అనుకోవడము, అనాత్మను ఆత్మ అనుకోవడం. ఇలా అనుకోవడం ద్వారా దుఃఖాలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, బంధంలోకి వచ్చాము. జన్మంలో మనము రకరకాల దుఃఖాలను అనుభవిస్తున్నాము. కనుక యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశమే అవిద్యను దూరం చేయడం. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. అవిద్య ఉంటేనే అస్మిత ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినివేశం ఉంటుంది. అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అవిద్య ఉంటుంటాయి, లేకుంటుండదు. అంటే వీటిని, ఈ 5 అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశాన్ని క్లేశాలు అంటారు. క్లేశము అంటే కష్టాన్ని కలిగించేవి. నిజానికి కష్టాన్ని కలిగించేవి ఈ క్లేశాలే. అంటే మన కష్టం దూరం కావాలంటే ఈ క్లేశాలను దూరం చేసుకోవాలి. ఈ క్లేశాలు దూరం కావాలంటే ఈ క్లేశాలకు మొదటిది అవిద్య దూరం కావాలి. అవిద్య దూరం కావాలంటే అనిత్యాన్ని నిత్యం అనుకోవడము, అశుచిని శుచి అనుకోవడము, దుఃఖాన్ని సుఖం అనుకోవడము, అనాత్మను ఆత్మ అనుకోవడం అనేది మన నుంచి దూరం కావాలి. అది దూరం చేసుకోవడం కోసమే యోగ సాధన. వీటినే క్లిష్ట వృత్తులు అంటారు. అంటే క్లేశముల మూలంగా చేసే పనులే క్లిష్ట వృత్తులు అంటారు. అంటే క్లేశమూలంగా అంటే అవిద్యతోనో, అస్మితతోనో, రాగంతోనో, ద్వేషంతోనో, అభినివేశంతో చేసే కర్మలు మన దుఃఖానికి కారణమవుతాయి. అంటే మనం కర్మలు చేస్తే దుఃఖం కాదు, కర్మలను క్లేశమూలంగా చేస్తే దుఃఖం. మనం కర్మలను క్లేశరహితంగా చేయాలి, అవిద్య రహితంగా చేయాలి, అస్మిత రహితంగా చేయాలి, రాగరహితంగా చేయాలి, ద్వేషరహితంగా చేయాలి, అభినివేశ రహితంగా చేయాలి. అలా కర్మలు చేయడం ద్వారా మనకు దుఃఖం కలగదు. క్లేశాలతో కూడిన కర్మలు చేస్తేనే అవి దుఃఖానికి కారణమవుతాయి. ఈ క్లేశయుక్తంగా చేసినప్పుడే కర్మలు విపాకాన్ని పొందుతాయి. అంటే కర్మాశయం ఏర్పడి కర్మాశయము నుంచి కూడా విపాకము అంటే ఫలాన్ని ఇవ్వడము, భోగించడానికి అనుకూలం కావడము, ఇది క్లేశాలు ఉంటేనే. మనం ఏ కర్మనైనా క్లేశరహితంగా చేసామనుకోండి, అది కర్మాశయంగా మారదు. కర్మాశయంగా మారినప్పుడు మన భోగానికి కారణం కాదు. అంతేకాదు, కర్మాశయంగా మారినవి కూడా మన లోపల క్లేశాలు ఉన్నప్పుడే అవి విపాకాన్ని పొందుతాయి. అంటే ఫలాన్నిచ్చే దశను పొందుతాయి. అంటే ఫలాన్నిచ్చే స్థితి, అంటే సుఖ దుఃఖ భోగాలనిచ్చే స్థితి క్లేశాలు ఉంటేనే జరుగుతుంది. ఇంతకుముందు చేసుకున్న కర్మల యొక్క కర్మాశయం నుంచి ఫలములు రావాలంటే ఇప్పుడు క్లేశాలు ఉండాలి. అంటే క్లేశాలను మనం తీసేస్తే ఇప్పుడు చేసే కర్మలు కర్మాశయంగా మారవు. ఇంతకుముందు కర్మాశయములో ఉన్న కర్మలు కూడా మనకు సుఖ దుఃఖ భోగాన్ని ఇవ్వవు. అంటే మనం చేయవలసింది ఏంటంటే కర్మలను చేయాలి, కానీ క్లేశరహితంగా చేయాలి, అవిద్యారహితంగా చేయాలి, రాగద్వేషరహితంగా చేయాలి, నిష్కామంగా చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు చేసే కర్మలు కర్మాశయంగా మారవు. ఇంతకుముందు చేసుకున్న కర్మలు ఏవైతే సంచిత కర్మల లోపల ఆ కర్మలు కూడా మనకు విపాకము చెంది సుఖ దుఃఖ భోగాలను ఇవ్వవు. అంటే మనము
ఈ క్లేశాలను దూరం చేయడం కోసమే పతంజలి మహర్షి అష్టాంగ యోగ విధానాన్ని మనకు ప్రసాదించాడు. ఎంత గొప్ప శాస్త్రం అంటే ఇది! సర్వ మానవ జాతిని సమస్త దుఃఖాల నుంచి దూరం చేసి అత్యంత మోక్షప్రాప్తిని కలిగించే, అత్యంత సుఖమోక్షప్రాప్తిని కలిగించే, అత్యంత సుఖాన్ని కలిగించే, మోక్షాన్ని ప్రసాదించే శాస్త్రం ఇది. దీంట్లో అంటే ఈ క్లేశాలు కూడా 4 స్థితుల్లో ఉంటాయి. క్లేశాలకు 4 స్థితులు ఉన్నాయి, 4 దశలు. అందులో ప్రసుప్త దశ. ప్రసుప్త దశ అంటే క్లేశాలు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అంటే వృత్తిగా మారకుండా సంస్కార రూపం లోపల ఉంటాయి చిత్తంలో. అంటే చిన్నప్పుడు అంటే బాల్యం లోపల కానీ మనము సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు కానీ క్లేశాలు ఈ ప్రసుప్త స్థితిలో ఉంటాయి. ఇక విచ్ఛిన్న స్థితి. విచ్ఛిన్న స్థితి అంటే ఒక క్లేశం ఉన్నప్పుడు ఒక క్లేశం కనిపించదు. రాగము మనం ప్రదర్శిస్తున్నప్పుడు ద్వేషం కనిపించదు. అంటే అక్కడ రాగాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ద్వేషాన్ని ప్రదర్శించట్లేదు, కానీ ద్వేషము లోపల సంస్కార రూపంలో ఉంది. అంటే ఒక క్లేశాన్ని మనము ప్రకటిస్తున్నప్పుడు ఇంకో క్లేశం కనిపించదు, కానీ లేదని కాదు అర్థం, లోపల ఉంది సంస్కార రూపంలో. దీన్ని విచ్ఛిన్న దశ అంటారు. తర్వాత ఉదార స్థితి. ఉదార స్థితి అంటే క్లేశాలు వృత్తిగా మారే స్థితి. ఉదార స్థితి అంటే వృత్తిగా ప్రకటితమవుతాయి. దీన్ని ఉదార స్థితి అంటారు. ఇక ఈ 3 స్థితులను మించిన ఒక మంచి స్థితి ఉంది, దాన్ని తనుస్థితి అంటారు. తనుస్థితి అంటే మనలోని క్లేశాలు మన కంట్రోల్లో ఉంటాయి. అంటే వాటిని మనము పూర్తిగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. యోగ సాధనలో ఏం జరుగుతుందంటే మొదలు మనము యమనియమాలను పాటించడం ద్వారా, అంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం చేయడం ద్వారా ఈ రాగద్వేషాలనేటివి, అంటే ఈ క్లేశాలనేటివి, ఈ అవిద్య అనేది తనుస్థితికి వస్తుంది. తనుస్థితి అంటే బలహీనమైన స్థితికి వస్తుంది. వీటిని ఈ తనుస్థితి నుంచి మనము సూక్ష్మస్థితికి తీసుకెళ్ళాలి. అంటే యమనియమాలు పాటించడం ద్వారా మనలోని రాగద్వేషాలు తనుస్థితికి వస్తాయి. మనము ఇంకా యమనియమాల తర్వాత యోగంగాలను మనం పాటించడం ద్వారా, అంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాన్ని, వీటిని సాధన చేయడం ద్వారా మనలో ఉన్న ఈ రాగద్వేషాలు తనుస్థితి నుంచి సూక్ష్మస్థితికి చేరుకుంటాయి. ధ్యానము మనలోని రాగద్వేషాలను సూక్ష్మస్థితికి తీసుకొస్తుంది. అంటే మనము ఈ రాగద్వేషాలలోని విచ్ఛిన్న స్థితి కానీ, ఉదార స్థితి కానీ, ప్రసుప్త స్థితిని మించి తనుస్థితికి వచ్చాము. తనుస్థితిని మించిన స్థితి సూక్ష్మస్థితికి వస్తాం ధ్యానం ద్వారా. అంటే ధ్యానం వరకు, అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం వరకు వచ్చేసరికి మన రాగద్వేషాలు సూక్ష్మస్థితికి వస్తాయి. సూక్ష్మస్థితి నుంచి కూడా అవి మళ్ళీ వృత్తి రూపాన్ని దాల్చే అవకాశం ఉంటుంది. కనుక మనము ధ్యానము నుంచి సమాధి స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము ధ్యానం నుంచి సమాధి స్థితికి వెళ్తామో అప్పుడు ఏమవుతుంది? మన మనస్సు, మన చిత్తం అనేది సమాధి స్థితి లోపల సూక్ష్మం అవుతుంది. సూక్ష్మాతి విషయాలను గ్రహిస్తూ, సూక్ష్మ విషయాలను గ్రహిస్తూ సూక్ష్మం అయిపోతుంది. అంటే ఈ రాగద్వేషాలు ఎక్కడుంటాయి? చిత్తంలో ఉంటాయి. చిత్తము అంటే మనస్సులో ఉంటాయి. మనస్సు సూక్ష్మం అయినప్పుడు అందులో ఉన్న రాగద్వేషాలు కూడా సూక్ష్మస్థితిని పొంది, ఈ మనస్సు ఎప్పుడైతే కారణాన్ని, అంటే మూల ప్రకృతిని తెలుసుకుంటుందో అప్పుడు
మనలో ఉన్న రాగద్వేషాలు కారణస్థితికి మారుతాయి. ఎప్పుడైతే ఇవి కారణస్థితికి మారుతాయో, అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల చివరి దశ, అంటే అత్యుత్తమ దశ, ఆనంద అణుగత సమాధి, తర్వాత అస్మిత అణుగత సమాధి. అక్కడికి వెళ్ళేసరికి అంటే మనసు తన కారణస్థితిలోకి వెళ్ళిపోవడం ద్వారా మనసులో ఉన్న రాగద్వేషాలు కూడా కారణస్థితికి వెళ్తాయి. కారణస్థితికి వెళ్ళినప్పుడు ఇక అవి వృత్తి రూపం లోపల ప్రకటింపబడవు. అంటే దాన్నే యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. చిత్తవృత్తులు నిరోధించబడతాయి, క్లేశవృత్తులు నిరోధించబడతాయి. నాశ కారణ లయ అనే ఒక సూత్రం ఉంది. అంటే కారణ రూపంలోకి రాగద్వేషాలు వెళ్ళాయంటే నశించినాయని అర్థం. అవి ఇంకా ప్రభావాన్ని చూపెట్టవు. ఆ ప్రభావాన్ని చూపెట్టని స్థితి లోపల ఆత్మదర్శనం కలుగుతుంది. ఆ ఆత్మదర్శనం తర్వాత అసంప్రజ్ఞాత సమాధిని పొంది పరమాత్మ దర్శనాన్ని పొందగలము. అంటే రాగద్వేషాలు అనే క్లేశాలే మన దుఃఖానికి, బంధానికి కారణం. వాటిని మనం యోగ సాధన ద్వారా దూరం చేయాలి. దూరం చేసినప్పుడే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి. తత్ర అత్యంతిక సుఖం మోక్ష. అంటే ఎక్కడైతే అత్యంత సుఖం ఉంటుందో, అత్యంత దుఃఖరహిత స్థితి ఉంటుందో దాన్నే మోక్షం అంటారు. ఆ స్థితి మనకు వస్తుంది. అందుకోసం ఈ మానవ జన్మ. ఆ మానవ జన్మ లోపల మనం ఇది సాధించకుంటే మహతో వినష్టతి, అంటే మోక్షాన్ని పొందకపోతే మానవ జన్మలో మనము ఎంతో నష్టపోయినట్టు. కనుక మానవ జన్మ రావడమే మన అదృష్టం. ఆ మానవ జన్మ లోపల మోక్షాన్ని పొందడము మానవ జన్మను సఫలీకృతం చేసుకున్నట్టు అవుతుంది. నమస్తే.